ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీ తులసి ఛానల్ వీక్షకులకు స్వాగతం. ఈరోజు మనము ఈ యొక్క మార్చి 2వ పక్షమైనటువంటి 16 to 31 వరకు తీసుకుంటున్నాము. 2025 మార్చి. ఇందులో ముందుగా గోచారం తీసుకున్నట్లయితే చంద్ర, రవి, బుధ, రాహు, శని, శుక్రులు ఈ గ్రహాలన్నీ కూడా ఇక్కడ మనకి ఒక మీనరాశిలో సంచరించడానికి మొత్తం షష్టగ్రహ కూటమితో పాటు ఏర్పడ్డాయి. నెక్స్ట్ వచ్చేసి 29కి ఇది కంప్లీట్ ఈ యొక్క షష్టగ్రహ కూటమికి వచ్చేస్తే 29కి అంతవరకు శని రాడు, చంద్రుడు రాడు. పంచగ్రహ కూటమి చతుర్థ కూటమి లాగుంటుంది. రాహువు, శుక్రుడు, బుధుడు అలాగే రవితో కలిసి ఉంటారన్నమాట. తర్వాత ఇక్కడ 15వ తేదీ మీన వక్రంతో మీనంలోకి వస్తాడు బుధుడు. అలాగే 29th మార్చి 25న మీనంలోకి శని వస్తాడు. అప్పుడు షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది. అంటే ఉగాది తొలి సంవత్సరమే మనకు షష్టగ్రహ కూటమితో కూడుకున్నటువంటి ఫలితాలు రైజ్ అవ్వనున్నాయి. కానీ ఆ ఉగాది చివరి ఉంది కాబట్టి ముందు 4 గ్రహాలు ఉన్నాయి. ఏవేవి? రాహు ఉన్నాడు, శుక్రుడు ఉన్నాడు, బుధుడు ఉన్నాడు, అలాగే ఇక రవి కూడా ఉన్నాడు. చంద్రుడు, శని మాత్రం 29న మారుతారన్నమాట. గురువు వచ్చేసి వృషభ రాశి సంచారం చేస్తున్నారు. కుజుడు వచ్చేసి మీకు మిథున రాశి సంచారం చేస్తున్నారు. కేతు వచ్చేసి మీ యొక్క కన్యా రాశి సంచారం చేస్తున్నారు. ఈ గోచారాన్ని అనుసరించి మీకు చెప్పే ఫలితాలన్నీ కూడాను 50-50 ఫలితాలను ఇస్తాయి. అదే మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింప చేసుకున్నట్లయితే మీ లగ్నము, గ్రహ దశలు, గ్రహస్థితులు ఇవన్నీ కూడా మీకు చక్కని రిజల్ట్ ఇవ్వటానికి ఎంతగానో ఉపయోగపడతాయి. నెక్స్ట్ తీసుకున్నట్లయితే సింహరాశి, సింహలగ్నం. సింహరాశి, సింహలగ్నం వారికి తీసుకున్నట్లయితే మకర 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1 పాదం. సింహరాశి, సింహలగ్నం. ఈ సింహరాశి, సింహలగ్నం వారికి తీసుకున్నట్లయితే మీ ఈ యొక్క లగ్నాధిపతి అష్టమంలోకి వెళ్ళిపోయాడు. అష్టమ స్థితిలో రాహువుతో కలిసి ఉన్నాడు. అలాగే శని యాడ్ అవబోతున్నాడు 29న మార్చి 29న. ఆల్రెడీ ఇక్కడ బుధుడు, శుక్రుడు, రాహువు, శని ఉన్నారు. రాహు ఉన్నాడు, రవి ఉన్నాడు. వీరిద్దరికి 29వ తేదీన చంద్రుడు అలాగే శని ఎంటర్ అవుతున్నారు. అది చివరిలో కొన్ని మార్పులు అనేటివి జరుగుతాయి. ఈ ఫ్యూ డేస్లోనే, ఈ కొద్ది రోజుల్లోనే శని ముందుకెళ్ళే లక్షణాలు ఇస్తుంటాడు. కాబట్టి ఈయన కూడా అష్టమ స్థితి లక్షణాలనే ఇస్తాడు సింహరాశి, సింహలగ్నం వారికి. మరి ఉన్న దరిద్రమంతా ఎక్కడ కూర్చుందంటే మానసిక సంఘర్షణ చాలా ఎక్కువగా ఉంటుంది. దీనికి రీజన్ ఇక్కడ మనకు వచ్చేసి బుధుడు పూర్వభద్ర నక్షత్రంలో సంచరించటం. ఈయన బుధుడు వచ్చేసి ఆల్మోస్ట్ ఆ యొక్క నక్షత్రాన్ని కూడా దాటాడు. ఇక్కడ రవితో కలిసి ఉన్నాడు, శనితో కలిసి ఉండబోతున్నాడు, అలాగే శుక్రునితో కలిసి ఉన్నాడు, అలాగే మెర్క్యూరీతో కలిసి ఉన్నాడు రవి. ఇవన్నీ కూడాను మీకు కొంత ఇబ్బందికరంగా ఉంటాయి. చతుర్థ గ్రహ కూటమి ఏర్పడినప్పుడు వీళ్ళంతా రాహు ఆప్షన్లోకి వచ్చేసారు, నిస్సారమైపోయారు. ఉన్న ఒక ఆప్షన్ ఏంటంటే బృహస్పతి మీకు 10th హౌస్లో ఉన్నాడు, దశమ కేంద్రంలో. ఈయన మీకు పంచమాధిపతి, అష్టమాధిపతి. ఈయన వచ్చేసి 7th హౌస్లో ఉన్నాడు. అక్కడి నుంచి మకర రాశి మీకు మీకు సింహరాశి వారికి 6వ ఇంటిని చూస్తున్నాడు ఈ యొక్క బృహస్పతి. ఇక్కడ శత్రు, రుణ, రోగ భయాలు అధికంగా ఉంటాయి. జీవిత భాగస్వామికి చాలా వరకు హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు. ఇప్పుడు అవన్నీ పరిసమాప్తం కానున్నాయి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ. ఎందుకంటే మీకంటూ ఈ యొక్క శని దోషం వెళ్ళిపోతుంది. శని సప్తమంలో ఉండి 6వ ఇంటి అధిపతి, 7వ ఇంటి అధిపతి అక్కడ ఆ సప్తమంలో ఉండి అక్కడి నుంచి మీ రాసిన లగ్నాన్ని చూశారు. మీ చేత కొంచెం సహాయం అవసరపడి ఉంటుంది వారికి. అది మీరు పరిపూర్ణంగా ఇవ్వగలరు. మీ ఆరోగ్యం అంతా సహకరించదు. ఇప్పటి నుంచి
ఈ యొక్క 29th శని మారినప్పటి నుంచి ఆరోగ్యము, ఆయుష్ అన్ని సకల శుభాలు సమకూరుతాయి. అలాగే మీకు బృహస్పతి కూడా మీకు సహకారాన్ని ఇచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. పిల్లలకి ఎప్పటి నుంచో పెళ్ళి కాలేదనుకున్న వారికి పెళ్ళి అవుతుంది. ఇద్దరు అసలు పెళ్ళి కాని వాళ్ళు ఎవరన్నా ఉంటే యువకులు వాళ్ళకు పెళ్ళి అయ్యే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. దైవ చింతన బాగుంటుంది. తీర్థయాత్రలు చేస్తారు. భగవత్ కృపకు లోనవుతారు. పెద్ద పెద్ద గురువులను, పీఠాధిపతులను కలుస్తారు. సందేహాలు తెచ్చుకుంటారు. ఒక రకంగా చెప్పాలంటే మీ లైఫ్ సింహరాశి సింహలగ్నం వారికి ఒక టర్నింగ్ పాయింట్. ఎందుకు? కేతువు కూడా మీ రాశిలోకి రాబోతున్నారు. కొద్ది రోజుల్లో రాహుకేతువులు రాశులు మారుతున్నారు. అలాంటప్పుడు కేతువు మీకు సకల శుభాలను పరుస్తాడు. దైవం నుండి అభిరుచి ఇంకా మక్కువ పెరిగిపోతుంది. మీకు సకల విద్యలలో భగవత్ సంబంధమైనటువంటి ఆ యొక్క విద్యలు నేర్చుకొని మంచిని సమకూర్చుకొని మిమ్మల్ని మీరు చూసుకుంటూ సొసైటీకి కూడా హెల్ప్ చేయాలనే నేచర్ మీలో డెవలప్ అవుతుంది. తద్మూలకంగా మీరు అభివృద్ధిలోకి వచ్చే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. స్వస్తి.